మీరు మళ్ళీ ఈ వీక్లో మళ్ళీ ఇంకో షాక్ ఇవ్వబోతున్నారంట. మై సనీ లియోన్ బన్నా చాతీ హూ. ఇదేంటి కొత్తగా ఇది అంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను అనుకునే థాట్స్ కొన్ని అప్పుడప్పుడు నేను ట్వీట్లో పెట్టినా, లేకపోతే రామోయిజం లాంటి ఎపిసోడ్స్లో పెట్టినా కూడా, రామోయిజం అనేది ఒక ఎలాబరేషనెస్ ఉంటుంది, బట్ స్టిల్ అది ఒక ఎక్స్ప్లెనేటరీ. ట్వీట్లో పెట్టినప్పుడు 90% వరకు అర్థం అవుతుంది. ఐదర్ దే టేక్ ఇట్ రాంగ్లీ, లేకపోతే నాకున్న ఇమేజ్ ద్వారా దాన్ని ఒక నెగిటివ్ కాంటెక్స్లో చూస్తారు. సో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్, బిలీఫ్స్ ఉన్నాయి. అది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చెప్తే, షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్తే దాని అండర్స్టాండింగ్ అండ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని నాకు అనిపించింది. సో ఐ వాంట్ టు మేక్ ఏ సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. దాంట్లో ఫస్ట్ది మై సనీ లియోన్ బన్నా చాతీ. అంటే ఒక అమ్మాయి కెరీర్ ఆప్షన్గా డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, పాన్ స్టార్ కూడా అవ్వచ్చు. అదొక ఒపీనియన్. అంటే పాన్ స్టార్ అనేది ఇండియాలో ఇల్లీగల్, అది దట్ ఈస్. కానీ ద పాయింట్ ఈజ్ నాట్ టు టేక్ ఇట్ రియలిస్టిక్. లీగల్ ఆస్పెక్ట్ వేరు, మారల్ ఆస్పెక్ట్ వేరు, సోషల్ ఆస్పెక్ట్ వేరు. లీగల్ అనేది లా ఆఫ్ ది ల్యాండ్, మారల్ అనేది తప్పు, ఇమ్మారల్ అంటాం మనం. సోషల్ అనేది సమాజం ఏమనుకుంటుంది, మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్, వాళ్ళు ఏమనుకుంటారు. ఇలాంటి వాళ్ళతో ఉన్న భయంతో చాలామంది చాలా చేరు, వాళ్ళకి ఇష్టమైన, వాళ్ళకి బెటర్ అని అనిపించిన ఏదైనా కూడా. దాంట్లో ఒక ఎక్స్ట్రీమ్ కేస్ అనేది ఒక అమ్మాయి తన సెక్షువాలిటీని, తనకున్న ఫిగర్, తనకున్న అందం, తనకున్న సెక్స్ అపీల్ని ఒక ఏమంటుందని తనకు ఉపయోగపడే విధంగా దాన్ని చేసుకోవటానికి, ఇప్పుడు అందులో బ్యూటీ కాంటెస్ట్ అవ్వచ్చు, ఒక అమ్మాయి యాక్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే మోడల్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మాట్లాడినవి దే ఆర్ బిలాంగ్ టు ద సేమ్ కేటగిరీ ఆఫ్ యూజింగ్ హర్ ఓన్ బ్యూటీ, హర్ ఓన్ డిజైరబిలిటీ యాజ్ ఆ అమ్మాయికి కెరియర్ కోసం యూజ్ చేసుకుని సాధనలు. దాంట్లో సన్నీ లియోన్ చేసేది ఎక్స్ట్రీమ్ అంటే అప్పర్ లిమిట్ అవ్వచ్చు. అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని దాని వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటి అనేది దాన్ని స్టడీ చేయడానికి చేసిన రీజన్ మై సన్నీ లియోన్ బన్నా చాతీ అనే షార్ట్ ఫిల్మ్. ఓకే, అని చూపించారు, చూశాను. ఓకే, థాట్ అనేది చాలా ఆలోచింపదగ్గగా ఉంది. బట్ మీరు తీసేటప్పుడు మీరు అనుకుంటారా, నా కూతురే ఆ క్వశ్చన్ నన్ను అడిగితే నా ఆన్సర్ ఏంటి? 100%. ఎందుకంటే అలా బిలీఫ్ నేను లేకపోతే నేను రాయలేదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంటే ఇందులో ఒక సన్నీ లియోన్ బన్నా చాతీలో ఒక లైన్ ఉంది. ఇప్పుడు కేవలం నువ్వు ఎక్స్పోజ్ చేస్తే సన్నీ లియోన్ అయిపోతావా అంటాడు ఫాదర్. అంటే ఎక్స్పోజ్ చేసిన ప్రతి అమ్మాయి సన్నీ లియోన్ అయిపోయిందా అంటే తను ఏమంటుంది, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు ముఖేష్ అంబానీ అవ్వలేడు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, నేను డైరెక్టర్ అవ్వాలంటే పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాను. సేమ్ థింగ్ ఒక కాంట్రాక్టర్ అనుకుంటాడు, సేమ్ థింగ్ ఇంకో బిజినెస్ మ్యాన్ అనుకుంటాడు, సేమ్ థింగ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఉన్న ఫీల్డ్లో బెస్ట్ అవ్వాలని కోరుకుంటారు. దాంట్లో చాలా తక్కువ మంది అవుతారు. కానీ కోరుకుంటంలో తప్పలేదు కదా, దాని మీద కృషి చేయటంలో ఎంత వెళ్ళారన్న దాని మీద మీ లైఫ్ డిపెండ్ అవుతుంది. అంతేగాని రీచ్ అవ్వాల్సింది అనేది పాయింటే కాదు, యూనో. సో అలాగే ఒక లిమిటేషన్ ఉంటుంది. ఏది లిమిటేషను? ఏజ్ లిమిటేషన్. మీ బ్యూటీ అనేది కొంతకాలమే పనిచేస్తుంది. లిమిటేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఈవెన్ మీకు రిటైర్మెంట్ అవ్వచ్చు, ఒక పర్టిక్యులర్ ప్రొఫెషన్లో మీ ఏజ్ లిమిట్ దాటి మీరు పని చేయలేకపోవచ్చు, స్పోర్ట్స్ మెన్కి లిమిటేషన్ ఉంటుంది. కానీ ఆ పర్టిక్యులర్ టాలెంట్ ఉన్నంత వరకు మీరు దాన్ని మ్యాక్సిమం యూజ్ చేసేటప్పుడు తప్పేంటి? సో ఇలాంటి ఇష్యూస్ అనేది దాంట్లో ఉన్నాయి సన్నీ లియోన్ బన్నా చాతీలో. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ మీరు కన్విన్స్ అయ్యారు. నేను 100% అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. సపోజ్ వీడియో వదిలేసాను, నేను ఒక ఇంజనీరింగ్ వదిలేసి వీడియో లైబ్రరీకి వెళ్ళాను, వీడియో లైబ్రరీ వదిలేసి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాను. మా ఫాదర్కి నచ్చేది కాదు, ఓకే, మా ఇంట్లో ఎవరికి నచ్చేది కాదు. నా డెసిషన్ నేను తీసుకున్నాను. ఎందుకంటే నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, ఇంకొకళ్ళ కోసం నేను బతకను. ఓకే, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ ద Ayn Rand's philosophy. I live for my own sake and I will never ask anyone else to live for my sake. Okay. So the same thing goes for parents and children also. You know?
పేరెంట్స్ వాళ్ళు కేవలం వాళ్ళ పేరెంట్స్ అనే పేరు ఉంది కాబట్టి పిల్లలకి వాళ్ళకన్నా ఎక్కువ అనుకుంటాం కరెక్ట్ కాదు. వాళ్ళు వేరే మనుషులు, వీళ్ళు వేరే మనుషులు. కేవలం వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళకన్నా కింద కాదు, వాళ్ళలాగా ఆలోచించాలన్న రూల్ లేదు. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, వెదర్ ఇట్స్ మై డాటర్ ఆర్ ఎనీబడి కన్సర్న్ విత్ మీ, నేను అసలు ఏ మనిషిని కూడా వాళ్ళు చేయదలుచుకుంది వద్దు అని నేను ఎప్పుడు చెప్పను. అలాగే వాళ్ళు చెప్తే నేను విన్నాను. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.